కానీ నీతిమంతులకి ఏ ఆపద సంభవించదు. కీడుతో నిండి ఉన్న నీతిమంతులకి ఏ ఆపద సంభవించదు. చూడండి, అదే సామెతల్లో 12వ ఆపదయు సంభవింపదు. నీతిమంతులు కీడుతో నిండి అందరూ ఒకరి మీద ఉంటది ఆలోచన, ఎవరొకరి మీద. వారిట్టమ్మా ఈ రట్టమ్మా, ఏంటో వీళ్ళ పనులు, ఏంటో వీళ్ళ చేష్ట, కీడుతోనే హృదయం నిండిపోయి ఉంటది. ఇంకెక్కడ మనం భక్తి, ఇక్కడ మనం దేవుడికి భక్తి కనపరిచేగా ఉంటున్నావా, లేకపోతే ఈ లోకానికి చూపించుకుంటున్నావా? దేవునికి కావాల్సింది ఆయనకు అవసరం లేదు, నీ రూపం ఆయనకు అవసరం లేదు, నీ కలర్ ఆయనకు అవసరం లేదు, నువ్వు వేసుకున్న బట్టలు ఆయనకు అవసరం. కావాల్సింది నీ ఆత్మ. నీ హృదయముతో భక్తి చేయి, పెదవులతో కాదు, నోటితో కాదు. నీ హృదయంతరంగములో నుంచి అంతరంగములో నీ దేవుణ్ణి నింపుకో. ఈ లోకాన్ని వద్దు, ఈ లోక మనుషులొద్దు, నీ కుటుంబ సభ్యులొద్దు, ఈ సమాజంలో ఉన్నటువంటి నీ స్నేహితులొద్దు. దేవుణ్ణి నీ హృదయంలో నింపుకున్నట్లయితే ఆయన సమస్తము సమకూర్చగలడు. నీకు అవసరానందంగా కోరుకున్న దానికంటే ఆయన ఇచ్చు ఫలము 1000 రెట్ల ఆనందపడతావు. నిజంగా ప్రియమైన దేవుని కూలినను 7 లేవగలరు, కానీ భక్తిహీనులు కూలిపోతారు. నీతిమంతులు పడిపోయినను భక్తి జీవితంలో మళ్ళీ లెగుస్తారు, కానీ భక్తిహీనులు లేవలేరు, కూలిపోతారు. సామెతలు 24వ అధ్యాయము 16 పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనుడికి ఎన్ని ఆపత్కాలములు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా లేచి నిలబడగలడు. కానీ భక్తిహీనుడు కావాల్సిందని భక్తిని వదిలేసి ఇలాంటి నిట్టు చేసేది సక్రమంగా చేసింటే ఆ ఆపద కాదు, ఒకవేళ వచ్చినా ఎదిరించగలిగే సామర్థ్యము, సమర్థత దేవుడి నీకు ఇస్తాడు. నిజం ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటే భయం ఉండదు, ధైర్యవంతులుగా ఉంటారు, యథార్థవంతులుగా ఉంటారు. ఎక్కడైనా సరే శిరస్సుగా నిలగానే ఉంటారు, తొకగా ఉన్న బయట మాట్లాడుకోవచ్చు. నిలబెట్టాల్సిన సమయాన, నిలబెట్టాల్సిన టయాన, నిలబెట్టాల్సిన ప్రదేశంలో ఆయన నిలబెట్టగలడు. కానీ మనము ఆయన్ని ఆశ్రయించిన వారమై ఉండాలి. ఆయన భక్తి జీవితంలో మనం మెలగాలి. ఆయన మాటకు లోబడి ప్రవర్తన యందు, క్రియల యందు, తలంపుల యందు, ఆలోచనల యందు ఆయనకి కావాల్సింది మన హృదయంతో చేసినట్టే భక్తి ఆయనకి హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే తగిన సమయమందు, తగిన కాలమందు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం ఇచ్చేటువంటి అర్పణ కూడా, మనం ఇచ్చేటువంటి కానుకలైనా, దశంభాగాలైనా, ఏదైనా సందర్భం వస్తే, ఏదైనా విందుకు అవసరమైన పదార్థాలైనా అర్పించి ఇయ్యాలి. నువ్వు ఇచ్చే కానుకలైనా, నువ్వు ఇచ్చేటువంటి యొక్క బహుమానాలు దేవుడికి ఇచ్చే వాటికంటే కూడా ఇచ్చేటటువంటి మనస్సును చూస్తాడు ఆయన. ఆయనకు కావాల్సింది నీ మనస్సు, నువ్వు ఇచ్చేటువంటి ఆయనకు అవసరం లేదు. ఆయన దగ్గర పోవాల్సింది నీ మనసు. కావాలంటే చూడండి ఒకసారి వచనం కూడా సామెతల్లోని 21వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఈయనలు చేయు పనులు ఆలోచనతో అర్పించిన ఎడల ఈయనలు అర్పించు బలులు ఆలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయము. నీతిమంతులకి భక్తిహీనులకున్నటువంటి నీతిమంతులు 2 కాసులు ఇచ్చి పూర్వకంగా తీసుకుని మనసులో దురాలోచనలు పెట్టుకొని, అబ్బా ఇతనికి ఎంత ఇవ్వాలనా, ఈ యొక్క పాస్టర్కి ఇంత ఇవ్వాలనా, ఇంత చెయ్యాలనా అని మనసులో ఒకటి పెట్టుకుని బయటకు 1000 ఇచ్చినా గానీ ఉపయోగం, యొక్క అర్పణని త్రోసి దేవుడికి హేయములంట. నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానంలో కూడా, దేవుడికి ఇచ్చేటువంటి బహుమానంలో, నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానంలో కూడా దేవుడికి ఇచ్చేటువంటి మరీ హేయములు, నీ దురాలోచన వల్ల హేయములు అయిపోయినాయి, మరీ హేయములు అయిపోయినాయి. అంటే మరీ కీడు, మరీ చెడ్డ, మరీ నీ హృదయం తో నిండపడింది, విషంతో నిండపడింది, అసూయతో నిండిపడింది, వేయటానికి మనసొప్పలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. హృదయంలో పెట్టుకొని ఈయనకుందిగా బాగా, ఈయనకి ఈయటం అవసరమా ఇంకా అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఇంటి ఇవ్వాలనా, ఇది తీసుకొని మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళు తీసుకొని ఖర్చు చేసుకొని పాడు చేసుకుంటారేమో అని కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మనం భక్తిహీనులు అర్పించినట్టుగా అర్పించకూడదు. మన
పనులనేవి స్వయంగా ఆయనకి ఇస్తున్నట్టుగా ఇవ్వాలి. మన ప్రాణాత్మ, శరీరం ఆయనకు అర్పించి ఎలాగైతే మనం స్తుతిస్తామో, ఇచ్చే వాటిల్లో గూడా మనస్ఫూర్తిగా హృదయాంతరంగములతో ఇదిగయ్యా నేనిచ్చేది కొంచెమైనా సరే నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను నీకు అని వెయ్యి. అది ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు. నువ్విచ్చే కానుక ఆయన సన్నిధికి చేరితే చాలు. ఆయన యొద్దకి చేరితే చాలు. నిజంగా ఒక మాట చెప్పాలంటే పాస్టర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సన్నిధికి చేరాలి. నీ హృదయ అర్పణ. నువ్విచ్చే కానుక కాదది. నీ హృదయ అర్పణది. నీ హృదయ అర్పణ బట్టే నీకు బహుమానం ఇస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నీ కుటుంబాన్ని వృద్ధి చేస్తాడు, అభివృద్ధి బాటలోకి నడిపిస్తాడు, పడిపోయిన స్థితిలోనే నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, సరైన మార్గంలో నిలుపుతాడు, సక్రమైన మార్గం చూపిస్తాడు, ఆ బాటలో నడిపిస్తాడు. కాబట్టి ఏమైంది దేవుని బిడ్డలారా, ఇకనైనను మనం భక్తిహీనులుగా ఉండకుండా భక్తి చేసేవారముగా యథార్థమైన భక్తి కలిగి నీతిమంతులుగా మనము దేవుని ఎదుట కనపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.